హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఏం కూర ఉడుకుతోంది, ఏంటి కూర అనుకుంటున్నారా? ఇది చాలా చాలా టేస్టీగా సింపుల్గా చేసుకునే ములక్కాడ టమాటో కర్రీ. ములక్కాడ టమాటో కర్రీ చాలా చాలా ఫేమస్, అందరికీ ఇష్టం కూడా. మా ఇంట్లో కూడా చాలా మందికి ఇష్టం, నాకు కూడా ఇష్టం. బట్ ములక్కాడలు చాలా హెల్దీ అండి. తప్పకుండా మీరు ములగాకు కానీ ములక్కాడలు కానీ తప్పకుండా అట్లీస్ట్ రోజువారీ మనం తెచ్చుకోలేకపోయినా అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ తింటే మాత్రం చాలా చాలా మంచిది. ఎందుకంటే అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ మూలాంచి మనకి గట్ ప్రాబ్లం ఏమైనా ఉంటే అవి పోతాయి. గట్ చాలా హెల్దీగా ఉంటుంది, డైజెషన్ బాగుంటుంది, వెయిట్ లాస్ అవుతాము. చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ములగాకు వలన, అలాగే ములక్కాడల వలన కూడా. సో డూ ట్రై ఇట్ అండి. ఎక్కువ సాంబార్లో వేసుకుని, పప్పుచారులో వేసుకుని ఇలా కూర చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకా నేను ఈ కూర గురించి చెప్పాలంటే మాత్రం నేను లాంగ్ వీడియో పంపిస్తున్నాను. సో లాంగ్ వీడియో మాత్రం తప్పకుండా షేర్ చేస్తాను, కాబట్టి చూసి చేసేసుకోండి. ఎందుకంటే మాకు దొరికేదే చాలా తక్కువ టైం, ఇందులో మీతోనే మాట్లాడాలి. సో ఇంత నేను అన్నీ చెప్పేశాను అనుకోండి, అసలు ఇంకా మాట్లాడడానికే కుదరదు. సో మీరందరూ తప్పకుండా లాంగ్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏమేమి వేశాను, చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే నేను చేసిన కూర. ఏదో జీడిపప్పు పేస్ట్లు, గసగసాల పేస్ట్లు, ఏవేవో బయట నుంచి తెచ్చేసుకోవడాలు అలాంటివి ఏమీ లేకుండా మన ఇంట్లో ఉన్న పౌడర్ వేసి చాలా సింపుల్గా, చాలా ఈజీగా, ఎక్కువ టమాటోలు, ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుని, కొత్తిమీర, కరివేపాకు వేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని సూపర్బ్ అంటే సూపర్బ్ వచ్చింది కూర మాత్రం. సూపర్బ్ అంటే సూపర్బ్ అండి. అన్నంలోకి అయితే బెస్ట్ ఆప్షన్, చపాతీలోకి నంచుకున్నా కూడా చాలా బాగుంటుంది. బట్ కూర మాత్రం చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం పాలు, చిక్కటి పాలు పోసానేమో, నేను ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానేమో, అదిరిపోయిందండి కూర మాత్రం. సూపర్బ్ అంటే సూపర్బ్ వచ్చింది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. 1-2 సార్లు తినేచ్చేమో అంత అనిపిస్తుంది, కానీ చాలా సింపుల్గా చేశాను. చాలా అంటే చాలా సింపుల్గా చేశాను. ఏమి హడావుడి పడిపోక్కర్లేదు. ఎక్కువ టమాటోలు, ఉల్లిపాయలు వేసుకుంటే చాలు, ములక్కాడలు ఉంటే చాలు. మన ఇంట్లో ఎలాగో మిగతావన్నీ ఉంటాయి. సో డూ ట్రై ఇట్ అండి. ఇంత టేస్టీ అయిన కూర మీరు మరి వదులుకోవద్దు. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు వదలొద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని ప్రమోట్ చేయండి, సపోర్ట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు 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 మర్చిపోవద్దు. బాయ్ అండి.